హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అమర్ అండ్ ఫ్యామిలీ అందరూ కలిసి శివరాత్రికి గుడికి బయలుదేరతారు. రాథోడ్ బాగి చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ, అంటే మిస్సమ్మ ఖచ్చితంగా ఇవాళ సార్ని పిల్లల్ని కలుస్తుంది, నిజంగా చాలా హ్యాపీగా ఉంది అని ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా ఇంకా అమర్ ఫ్యామిలీ టెంపుల్కి రీచ్ అవ్వగానే పిల్లలు, డాడ్ మేము ప్రదక్షిణలు చేసొస్తామని అలా ఇంక ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. కరెక్ట్గా అప్పుడే అంజోకి ప్రదక్షిణలు చేస్తున్న బాగి కనబడుతుంది. బాగీని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అంజు. మళ్ళీ కళ్ళు నలుపుకొని చూస్తుంది, బాగీనే కనబడుతుంది. అంటే మిస్సమ్మ, మిస్సమ్మ, అదిగో మిస్సమ్మ అక్కడ ఉందక్క అని చెప్పి అందరికీ చూపించేసరికి నిజంగా అక్కడ మిస్సమ్మ కనబడుతుంది. ఒక్కసారిగా పిల్లలందరూ మిస్సమ్మ అని అరుస్తారు. అలా బాగి పిల్లల వైపు చూస్తుంది. ఎంతో హ్యాపీగా వాళ్ళ వైపు చూసి చేతులు చాచేసరికి పిల్లలందరూ పరిగెత్తుకుంటూ వచ్చి బాగీని హక్ చేసుకుంటారు. మిస్సమ్మ, నువ్వు నువ్వు ఇన్ని రోజులు ఎక్కడున్నావు మిస్సమ్మ? ఏం చేస్తున్నావు? నిన్ను మిస్ అయ్యి ఎంత మేము బాధపడ్డామో తెలుసా? ప్లీజ్ మిస్సమ్మ, నువ్వు మా ఇంటికి వచ్చేసే మిస్సమ్మ అని అంటారు. పిల్లలు, వస్తాను, ఖచ్చితంగా వస్తాను, ఇంటికి రావడానికి ఇంకొద్ది రోజులు పడుతుంది అని అంటారు. మిస్సమ్మ, డాడీ దగ్గరికి నేను మిమ్మల్ని తీసుకెళ్తాను అనేలోపు, వద్దు, నేనే డాడీ దగ్గరికి వస్తాను, ఇది ఒక సర్ప్రైజ్గా ఉండాలి, సరేనా అని అంటారు. ఏంటి సర్ప్రైజా అని అంటారు. అవును, మీరు మీ డాడీతో నేను ఇక్కడికి వచ్చినట్టు చెప్పొద్దు, సర్ప్రైజింగ్గా ఉందాం, సరేనా అని అంటారు. కానీ అనేలోపు, పిల్లలు ప్లీజ్ నా మాట ఈ ఒక్కసారి వినండి, నేనే మీ డాడీ దగ్గరికి నడుచుకుంటూ వస్తాను, మీరు అది చూస్తారు, సరేనా అని అంటుంది. ఓకే మిస్ అమ్మ అని పిల్లలందరూ పాపం అలా ఏడుస్తూ ఉంటే, పిల్లలు, అమ్మో, ఆనంద్ అని పిలుస్తూ ఉంటాడు అమర్. ఒక్కసారిగా డాడ్ వస్తున్నాం అని కన్నీళ్ళు తుడుచుకుంటూ అమర్ దగ్గరికి వెళ్తారు. అమ్ము, ఏమైంది అలా ఉన్నావు అని అడుగుతారు అమర్. ఏం లేదు డాడ్, కళ్ళల్లో ఏదో పడింది అని పాపం కవర్ చేస్తుంది అమ్ము. ఇంకప్పుడే పంతులు గారు, బాబు రుద్రాభిషేకానికి ముందే మాట్లాడి పెట్టుకుంది మీరే కదా, రండి బాబు అని చెప్పి ఇంకా అలా అమర్ని కూర్చోబెట్టుకొని, బాబు మీ భార్య అని అనేలోపు పాపం అమర్ బాగీని గుర్తు చేసుకుంటాడు. వెంటనే రాథోడ్, సార్ తను ఇప్పుడు ఇక్కడ లేదు సార్ అని అంటారు. ఓ అవునా, ఏం పర్లేదు బాబు, మీ మనసులో మీరు అనుకున్న కోరిక మనస్ఫూర్తిగా కోరుకొని రుద్రాభిషేకం చేయండి, ఖచ్చితంగా ఫలితం ఉంటుంది అని ఇంకలా పంతులు గారు అమర్ చేతులతో రుద్రాభిషేకాన్ని చేయిస్తూ ఉంటారు. ఇంకలా అమర్ రుద్రాభిషేకం చేస్తూ ఉంటారు. తర్వాత ఇంకా భస్మార్చన అన్నీ మొత్తం అన్నీ చేపిస్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా బాగి కరుణతో కలిసి ఒక ప్లాన్ వేస్తుంది. బాబు, ఇప్పుడు ఎలాగో రుద్రాభిషేకం అనేది పూర్తయిపోయింది కాబట్టి శివలింగానికి భార్యాభర్తలు ఇద్దరూ కలిసి అభిషేకం అనేది చేయాలి, పసుపు కుంకుమతో చేయాలి. కానీ మీ భార్యగారు ఇప్పుడు ఇక్కడ లేరు అంటున్నారు కాబట్టి మీరు ఒక్కరే చేయొచ్చు అని ఇంకా చెప్పేసరికి ఒక్కసారిగా ఇంకా ఏరియా మొత్తం విభూదితో మొత్తం ఫుల్ అయిపోతుంది. అంతా పొగలాగా అసలు ఎవరికి ఏమీ కనపడకుండా సాంబ్రాణి ధూపంతో విభూదితో అంతా కవర్ అయిపోతుంది. ఎవ్వరికి ఎవరి ఫేస్ కనబడదు. వెంటనే బాగి అమర్ దగ్గరికి వస్తుంది. అమర్ పక్కనే నించొని అమర్ చేయి పట్టుకొని అలా ఇంకా శివలింగంపై పసుపు కుంకుమ వేస్తూ ఉంటుంది బాగి. ఒక్కసారిగా అమర్ అయితే షాక్లో ఉండిపోతారు. ఇంకా వెంటనే బాగి అలా శివలింగానికి పసుపు కుంకుమ అర్చన చేసిన తర్వాత అలా కిందకి వంగి అమర్ కాళ్ళకి నమస్కారం పెట్టుకొని వెళ్ళబోతూ ఉంటుంది బాగి. ఒక్కసారిగా అమర్ బాగి చేయి పట్టుకుంటాడు. అక్కడ ఉన్న విభూది ధూపం అంతా క్లియర్ అయిపోతుంది. క్లియర్ అయిపోయిన ఆ ధూపంలో బాగి ఫేస్ కనబడగానే అమర్ ఒక్కసారిగా షాక్లో ఉండిపోతాడు. ఇంకా వెంటనే అలా చూస్తూ బాగి అని బాగి కళ్ళలోకి చూస్తూ ఉంటారు. ఇంకా బాగి కూడా అలా అమర్ వైపు చూస్తూ ఉంటే పిల్లలందరూ ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా అలా రాథోడ్, మిస్సమ్మ అని మిస్సమ్మ వైపు చూస్తూ ఉంటారు. బాగి, నువ్వు నువ్వు నా దగ్గరికి వచ్చావా అని అడుగుతారు. అవునండి, నేను మిమ్మల్ని ఎంతో మిస్ అయ్యాను. మిమ్మల్ని నేను వదిలి వెళ్ళిపోవడానికి ఒక బలమైన కారణం ఉంది. ఆ కారణాన్ని మీకు చెప్పలేక, మీకు దూరంగా ఉండలేక నాలో నేను
నరక యాతన అనుభవించాను అని అంటుంది బాగి. చూడు బాగి, కారణాలు ఏదైనా అవ్వచ్చు. నువ్వు నాకు కనబడాలని, నువ్వు నా ఇంటికి రావాలి అని మనస్ఫూర్తిగా ఆ పరమశివునికి కోరుకున్నాను. ఆ శివుడు నా కోరికని తీర్చారు. ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. నువ్వు నాతో పాటే ఇంటికి రావాలి అని అంటారు. ఏవండి అది అననేలోపు, హేయ్ పాగల్పోరి, ఇంకేం ఆలోచిస్తున్నావే? వెళ్ళకుండా ఏం చేద్దామనుకుంటున్నావు? సార్ గిదింతే సార్, తింగర్ది ఇలాగే ఆలోచిస్తుంది. మీరు మాత్రం దీన్ని విడిచిపెట్టుకోడు సార్ అని అంటుంది కరుణ. కరుణ, నీకు బాగి ఎక్కడుందో తెలుసు, అయినా నా దగ్గర దాచిపెట్టావు. నాకు అబద్ధం చెప్పావు కదూ అని అంటారు అమర్. అంటే సార్ తప్పలేదు సార్, గిదిగో ఇది ఉందే పాగల్పోరి, చెప్పొద్దని ఒట్టేయించుకుని సార్, లేకపోతే చెప్పకుండా ఉండేదాన్ని కాదు కదా అని అంటారు. అవునండి, నేనే తనతో ఒట్టేయించుకున్నాను. అయినా ఇప్పుడేమైంది, నేను వచ్చేసాను కదా అని అంటుంది బాగి. ఇంక వెంటనే అలా బాగి అమర్ ఇద్దరు కలిసేసరికి పంతులు గారు, చూసారా బాబు, మీరు ఎంతో మంచివారు. ఎందుకంటే ఈ దేశానికి సేవ చేసే, ఈ దేశాన్ని రక్షించే ఒక మహోన్నతమైన వృత్తిలో మీరు ఉన్నారు. మీరు రక్షకుడంట కదా, ఆర్మీలో ఉంటున్నారంట కదా, మీరు చాలా నిష్కల్మషంగా ఉంటారు. అలాంటిది మీ కోరికని దేవుడు ఎందుకు తీర్చడు? తప్పకుండా తీరుస్తాడు. మీరు మీ భార్య కూర్చోండి బాబు, చిన్న పూజ ఉంది, అయిపోయాక వెళ్ళిపోండి అని ఇంకా ఇద్దరితో కలిసి పూజ చేపిస్తారు పంతులు గారు. ఇది ఇలా ఉండగా మనోహరి అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి ఈ కరుణ ఎంతకి కాల్ లిఫ్ట్ చేయటం లేదు? కనీసం కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయాలి కదా అని అంటారు. మనోహరి, నాకెందుకో ఇదంతా ఏదో తేడాగా ఉంది మనోహరి అని అంటుంది. నీ బొంద, అలాంటిదేమీ లేదులే. ఆయన ఎప్పుడు ఏంటి చెంబా, ఒక్కటి కూడా నీకు నోట్లో నుండి మంచి మాట రాదా? ఎప్పుడు ఇలాగే మాట్లాడతావా అని అంటుంది. అవునవును, నువ్వు పెద్ద మంచిదానివని నా నోట్లో నుండి నీ గురించి మంచి మాటలు వస్తాయి అని మనసులో అనుకుంటుంది చెంబా. ఈ కరుణ ఎందుకు కాల్ లిఫ్ట్ చేయటం లేదు అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా ఇంకా అలా కరుణ కాల్ లిఫ్ట్ చేస్తుంది. హలో, ఏ కరుణ, ఏం చెప్పావు నువ్వు? ఇవాళ బాగీకి నాకు మీటింగ్ అరేంజ్ చేస్తానని చెప్పావు కదా, అలాంటప్పుడు ఎక్కడ అరేంజ్ చేశావు అని అడుగుతుంది. అంటే మనోహరి గారు, మీటింగ్ అరేంజ్ చేద్దాం అనుకున్నా, చేస్తున్నా, మీకు లొకేషన్ సెండ్ చేస్తా, ఒక్క హాఫ్ అన్ అవర్ అని కాల్ కట్ చేస్తుంది. హేయ్ పాగల్బోరి, చూసినవా, నీ అజాత శత్రువు నిన్ను కలవాలని తెగ సంబరపడుతుంది అని అంటుంది. ఇప్పుడు దానికి జలక్కిస్తాను కదా, అక్కడికే వెళ్ళి కలుస్తాను కదా, అప్పుడు తనకుంటుంది అని అంటుంది. అవునవును అని నవ్వుకుంటూ ఉంటారు. బాగి, ఇంతకీ మన ఆరు ఎక్కడా అని అడుగుతారు. తను ఆశ్రమంలోనే ఉంది, మీరు ఆరు పాపం చూసి ఖచ్చితంగా షాక్ అవుతారు అని ఇంకా అలా బాగి అయితే ఆశ్రమానికి తీసుకువెళ్తుంది. తీసుకువెళ్ళేసరికి శివుడి ముందు పువ్వులు పెడుతూ నీట్గా అంతా శివలింగాన్ని డెకరేట్ చేస్తూ ఉంటుంది ఆరు పాప. ఆరు పాపని అలా తన కళ్ళతో చూసి ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు అమర్. తను అని అంటారు. అవును, తనే మన బుజ్జమ్మ అని అనేసరికి ఇంక పాపం అలా చూస్తూ ఉంటుందన్నమాట. వెంటనే పిల్లలందరూ బుజ్జమ్మ అని పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇంకా ఆరు పాపని హక్ చేసుకుంటారు. అక్కలు, మీరేంటి ఇక్కడికి వచ్చారు అని అడుగుతుంది. మేము నిజంగా నిజంగా నీ సొంత అక్కలమే, నువ్వు మా మా బుజ్జమ్మవి అని హక్ చేసుకొని చెప్పేసరికి ఇంకలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది పాప. వెంటనే బాగి దగ్గరకు వస్తుంది. మమ్మీ, వీళ్ళేంటి ఏదో అంటున్నారు, నాకు అర్థం కావట్లేదు అని అంటుంది. ఇంక వెంటనే అమర్ మోకాలపై కూర్చొని పాప వైపు చూస్తూ, సార్ మీరేంటి ఇక్కడికి వచ్చారు అని అంటారు. సార్ కాదు, నాన్న, నువ్వు నన్ను నాన్న అని పిలవాలి బుజ్జమ్మ అని అంటారు. అంటే అని మిస్సమ్మ వైపు చూస్తుంది పాప. ఇంక వెంటనే ఆరు పాపకి అవును అని సైగ చేయడంతో పాపం, అంటే మీరు మా డాడీయా, మీరు మా నాన్న అని ఇంకలా ఆరు పాప అమర్ని హక్ చేసుకుంటుంది. ఇంకా అమర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక మనం ఇక్కడ ఉండకూడదు, రండి వెళ్దాం అని అనేసరికి రాజుగారు వచ్చి, సార్ ఇప్పటికైనా మీరు వాళ్ళని తీసుకువెళ్తున్నారు. అమ్మ భాగమతి, నువ్వు ఎన్ని కష్టాలు పడ్డావో నాకు తెలుసు, నువ్వెంత బాధపడ్డావో కూడా నాకు తెలుసు. కాబట్టి నీ విషయంలో దేవుడంతా మంచి చేస్తాడు. ఖచ్చితంగా ఎవరైతే నువ్వు వెళ్ళిపోవడానికి వెనకాల కారణంగా ఉన్నారో వాళ్ళని ఎలా అయినా
దేవుడు శిక్షిస్తాడు. నువ్వేం బాధపడద్దమ్మా, సంతోషంగా బయలుదేరు అని అంటారు. బాబాయ్ గారు, మీరు నాకు చేసిన సపోర్ట్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. వెళ్ళొస్తాను. పిల్లలు జాగ్రత్తగా ఉండండి, ఎక్కువ బాబాయ్ గారిని ఇబ్బంది పెట్టకూడదు అని ఇంకా అలా పిల్లలందరికీ సెండ్ ఆఫ్ ఇచ్చేసి తన ఇంటికి బయలుదేరి వస్తూ ఉంటుంది బాగి. అప్పుడే కరెక్ట్గా ఇంకలా కరుణకి మనోహరి ఫోన్ చేసి, ఈ కరుణ కావాలనే నన్ను ట్రాప్ చేసింది అనిపిస్తుంది ఛ అని అలా చూసేసరికి అలా అమర్ కార్లోని దిగుతారు. చూసేసరికి బాగి కూడా అలా దిగి నడుచుకుంటూ వస్తుంది. ఒక్కసారిగా బాగీని చూసి బ్రెయిన్ గిర్రని తిరుగుతుంది మనోహరికి. బాగి అలా నడుచుకుంటూ వచ్చేసరికి ఇంకా పాప బాగి ఇద్దరు కలిసి అలా నడుచుకుంటూ వస్తూ ఉంటారు. అదంతా చూసి ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది మనోహరి. ఏంటి మనోహరి అలా చూస్తున్నావు? అయినా నువ్వు ఇప్పుడు నవ్వు నటించాలి, హ్యాపీగా ఉన్నట్టు నటించు అని అంటుంది చెంబా. చెంబా, నాకు అసలే చాలా ఇరిటేటింగ్గా ఉంది, నువ్వెక్కువగా మాట్లాడొద్దు అని అంటారు. అవునులే, ఏం చేస్తావు అని చూస్తూ ఉంటే అమర్ బాగి ఇంటికి వచ్చేసిందా? వావ్, వాట్ ఏ సడన్ సర్ప్రైజ్ అని నవ్వుతూ ఉంటుంది. అవును, తను కొన్ని కారణాల వల్లే వెళ్ళిపోయిందంట. ఇప్పుడు తను వచ్చేసింది కదా, అందుకే నాకు సంతోషంగా ఉంది అని అంటారు అమర్. ఇంకలా అమర్ ఆరు పాపని లోపలికి ఎత్తుకొని తీసుకెళ్ళి తన అరుంధతి ఫోటో ముందుకు తీసుకువెళ్తాడు. ఆరు, ఇదిగో, ఈ ఇంట్లో నువ్వు మళ్ళీ తిరిగి అడుగు పెట్టే సిచ్యువేషన్ ఇలా ఉంటుందని అనుకోలేదు. వచ్చేసింది, మన పాప వచ్చేసింది అని అరుంధతి ఫోటోకి చూపిస్తూ ఉంటారు. తను పెద్దమ్మ కదా, పెద్దమ్మ అని పాపం పెద్దమ్మ ఫోటోకి నమస్కారం పెట్టుకుంటుంది ఆరు పాప. ఇంకలా బాగి దగ్గరికి మనోహరి అయితే వస్తుంది. వెల్కమ్ బాగి, చాలా హ్యాపీగా ఉంది అని అంటుంది. అవును, నీ ఫేస్ చూస్తుంటేనే ఎంత హ్యాపీగా ఉందో తెలుస్తుంది మనోహరి అని అంటుంది బాగి. నన్ను కలవాలి అని కరుణతో చెప్పావంట కదా, కలిశాను, చెప్పు ఏం మాట్లాడతావు అని అడుగుతారు. బాగి, నీకు నా గురించి పూర్తిగా తెలీదు అని అంటారు. తెలుసుకొని ఏం చేయాలి? నీపై ఏదైనా ఆటోగ్రాఫ్ బుక్ రాయాలా? నాకంత పని లేదు, ఎందుకంటే నీలాంటి రాక్షసి గురించి ఆలోచించినా అది పాపమే అవుతుంది అని అంటారు. హేయ్ ఏయ్, ఇకపై నేను ఇన్ని రోజులు పరిగెత్తాను, నువ్వు కూల్గా ఉన్నావు, కానీ ఇప్పుడు నేను కూల్గా ఉంటాను, నువ్వు అనుక్షణం పరిగెడుతూనే ఉంటావు మనోహరి. 5 ఏళ్ళు నా పిల్లలకి, నా కుటుంబానికి నన్ను దూరం చేశావు, దొంగ జాతకంతో నన్ను టార్చర్ చేశావు, కానీ ఇప్పుడు నీ టైం దగ్గర పడింది మనోహరి. నేను ఆయనకి దొరికిపోతానని తెలిసే, ఆయనకి ఎదురు పడతానని తెలిసే వచ్చా. శివరాత్రి రోజు ఈ ఇంటిలో అడుగు పెట్టా. ఇప్పుడు నువ్వు నన్ను ఏమీ చేయలేవు, ఆయన నుండి నువ్వు నన్ను ఎప్పటికీ విడతీయలేవు అని అంటుంది. ఇంకలా చూస్తూ ఉంటాడనమాట మనోహరి. నువ్వు ఎలా బయటికి వెళ్తావో అనేది నేను డిసైడ్ చేస్తాను, ఒక 2 రోజులంతే, తర్వాత నీకే అర్థమవుతుంది కదా అని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది బాగి. నువ్వెలా సంతోషంగా ఉంటావో నేను చూస్తాను కదా, ఖచ్చితంగా నిన్ను పైకి పంపిస్తాను బాగి. ఇన్ని రోజులు అమర్ నువ్వు దొరకక, నువ్వు కనిపించక బాధపడ్డాడు, కానీ నువ్వు కళ్ళ ముందుకి వచ్చిన తర్వాత కూడా నువ్వు దూరమైతే ఆ బాధ వేరుగా ఉంటుంది. అప్పుడు అమర్కి నేను దగ్గరవుతాను అని మనసులో అనుకుంటుంది మనోహరి. అప్పుడే పాపొచ్చి, మీరు అనుకున్నదేమీ జరగదు మనోహరి, ఎందుకంటే నువ్వు బ్యాడ్ కదా అని అంటుంది పాప. ఒక్కసారిగా మనోహరి షాక్ అయిపోతుంది. ఇదేంటి, నేను మనసులో అనుకున్న దీనికి ఎలా తెలుసు అని అనుకుంటుంది. కొన్ని విషయాలు అలాగే తెలిసిపోతాయి అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఆరు పాప. ఇంకా చాలా అంటే చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది మనోహరి. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. ఇంకా అలా బాగి అమర్ దగ్గరికి వచ్చి అమర్కి కాఫీ ఇస్తుంది. ఇంకా పిల్లలు కూడా డాడ్ ఎలాగో ఇవాళ సండేనే కదా, కాబట్టి మనందరం కలిసి బయటికి వెళ్దామా? ఎందుకంటే మనం బుజ్జమ్మని తీసుకొని బయటికి అసలు వెళ్ళలేదు, ఎలాగో మిస్ అమ్మ కూడా ఇంటికి వచ్చేసింది కదా, అలాంటప్పుడు మనం బయటికి వెళ్దాం డాడ్, ప్లీజ్ డాడ్ అని అడుగుతారు. సరే బయలుదేరదాం, వెళ్దాం పదండి అని ఇంకా అలా అందరూ కలిసి హ్యాపీగా బయటికి వెళ్ళడానికి, పార్క్కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటారు. ఇంకా మనోహరి
ఎలా అయినా వీళ్ళు పార్కుకి వెళ్లకుండా చేయాలి. అమర్, బాగి ఇద్దరూ దూరంగా ఉండేటట్టే చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. వెంటనే ఇంక బాగి ఆ అయినా మేమిద్దరం వెళ్తున్నాం. మనోహరి, నీకేదో వర్క్ ఉందని చెప్పావు కదా, నువ్వు హ్యాపీగా ఇంట్లో ఉండి ఆ వర్క్ చేసుకో అని అంటుంది బాగి. "ఆ, నాకా నాకేం వర్క్ లేదే" అని అంటుంది మనోహరి. అయ్యో, మర్చిపోయినట్టున్నావు మనోహరి. అదే పంతులు గారి దగ్గరికి అని అనేలోపు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మనోహరి. ఇదేంటి ఇలా మాట్లాడుతుంది అని షాక్లో ఉండిపోతుంది. ఏంటి మనోహరి, మర్చిపోయావా? అదే పంతులు గారి దగ్గరికి వెళ్ళాలనుకున్నావు కదా అని అనేలోపు "ఆ, అవును, కానీ" అని అనేలోపు చెంబా, మనోహరి నువ్వు సైలెంట్గా ఉండడమే మంచిది మనోహరి. ఎందుకంటే ఆ బాగి ఖచ్చితంగా నిజం చెప్పేయడానికే రెడీగా ఉంది. ఇప్పుడు కనుక నువ్వు నిజం చెప్పనివ్వలేదనుకో ఇంకేం లేదు, సైలెంట్గా ఉండు అని అంటుంది. సైలెంట్గా చూస్తూ ఉంటుంది మనోహరి. అర్థమైంది కదా, సరే నేను బయలుదేరుతాను, ఇల్లు జాగ్రత్త. ఏమండి, రండి వెళ్దామని ఇంకా అలా పిల్లలతో కలిసి హ్యాపీగా బయటికి బయలుదేరుతుంది బాగి. ఇంకా అలా బాగి వెనక్కి తిరిగి బాయ్ మనోహరి అని పిల్లలందరూ బాయ్ చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంటే మనోహరి మాత్రం కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.